బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన దారి తాను చూసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే ఆ మేరకు కొన్ని సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గడిచిన 3-4 రోజులుగా వివిధ పార్టీలకు సంబంధించిన లేదా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన మేధావులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర సామాజిక కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి పిలిపించి అండ్ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజల మూడ్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడం కానీ, అట్లాగే సామాజిక తెలంగాణకు సంబంధించి తాను ఏదైతే ఒక స్లోగన్ని ఎత్తుకున్నారో దాన్ని పట్ల ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, దాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలి, ఏమిటి అనే దానికి సంబంధించిన ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ముందు బహుశా ఈ సన్నాహక చర్యలన్నీ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ కారణంగానే మంగళవారం నాడు ఆమె సింగరేణి ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ జాగృతి కమిటీల ప్రతినిధులందరినీ పిలిపించి వాళ్ళతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. సో సింగరేణి కాలనీస్ ప్రాంతంలో మనకేంటంటే ఖమ్మం అండ్ ఇది ఉమ్మడి వరంగల్, ఆ తర్వాత పోతే ఉమ్మడి కరీంనగర్ అండ్ ఉమ్మడి ఆదిలాబాద్, ఈ 4-5 జిల్లాల్లో సింగరేణి గనులు ఉన్న సంగతి మనకు తెలుసు. సో సింగరేణి కాలనీస్ ఎక్కడైతే విస్తరించి ఉందో ఆ ప్రాంతంలో కనీసం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం 16 నియోజకవర్గాలు. ఇందులో 12 నుంచి 13 నియోజకవర్గాలు అయితే పక్కాగా సింగరేణి కార్మికుల ఓటర్లే అక్కడ కీలకం. అంటే వాళ్ళే గెలుపోటలను డిసైడ్ చేస్తారు. అందువల్ల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, వ్యవస్థాపకురాలైన కవిత మొదటి సమావేశాన్ని బహుశా సింగరేణికి సంబంధించి ఆ ప్రాంతంలో ఇదివరకే ఉన్న తెలంగాణ జాగృతి కమిటీల ప్రతినిధులను పిలిపించి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. సో ఇది ఒక రకంగా ఏంటంటే, ఒకటేమో పొలిటికల్ పోలరైజేషన్ ఎట్లా జరిగే అవకాశం ఉంది అంటే, తను కనుక బయటకు వెళితే ఏ సెక్షన్స్ ఎక్కువగా తన వైపుకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక పాయింట్. అంటే అట్లాగే నేను చెప్పినట్టుగా క్యాస్ట్ పోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన క్యాస్ట్ పోలరైజేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా, అంటే ఆమె అయితే నేను ముందే చెప్పా ఈ వీడియోలో, తన దారి తాను చూసుకునే విధంగా కొన్ని సన్నాహక చర్యలు జరుగుతున్నాయి. అంటే ఆమె తెలంగాణ జాగృతిని మరింత యాక్టివేట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నారు. ఈ మేరకు ఇదివరకే కమిటీలను కూడా కాన్స్టిట్యూట్ చేసిన సంగతి మనకు తెలుసు. సో తెలంగాణ జాగృతికి సంబంధించిన ఒక ఆఫీసును కూడా రోడ్ నెంబర్ 10 or 14 అనుకుంటాను, బహుశా నాకు గుర్తులేదు, నాకు అంత ఐడియా లేదు, బట్ బంజారా హిల్స్లో ఒక పెద్ద ఆఫీసును కూడా ఆమె తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ కార్యాలయం జూన్ 1న ప్రారంభించడానికి కూడా దాదాపు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అండ్ అలాగే ఈ సామాజిక తెలంగాణకు సంబంధించిన ఒక ఫ్లాగ్, అంటే ఎట్లా ఉండాలి జెండా అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే రూపకల్పన జరిగినట్టుగా మనకు కనబడుతోంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ వెనుక చూస్తున్న దాంట్లో కవిత గారు సింగరేణి ఏరియా నుంచి వచ్చిన ఆ జాగృతి కమిటీలను ఆమె అడ్రస్ చేశారు. అంటే ఏ రకంగా తాను బయటకు వెళ్ళాలని, వెళ్ళే పరిస్థితులు వస్తే సో మీ సపోర్ట్ ఎట్లా ఉండాలి, మీరు ఏ విధంగా నాకు అండగా నిలబడాలి, నేను మీకు ఏ రకంగా అండగా నిలబడతాను, అండ్ రాజకీయాల్లో పెను మార్పులు మున్ముందు రాబోతున్నాయి. అండ్ మరోవైపు ఏంటంటే బీజేపీ కూడా ఫోర్స్గా రాబోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక బీజేపీని కట్ డౌన్ చేయాలి, బీజేపీని వీలంత వరకు తగ్గించాలి, బీజేపీని మనము అంటే దాన్ని పూర్తిగా అణిచివేసే విధమైన చర్యలు అవసరమైతే మనం తీసుకోవాలి, బీజేపీ ఎదగకుండా మనం చూడాలి అండ్ ఇటువంటి విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఆమె వేరు కుంపటి పెట్టక తప్పని పరిస్థితులు నెలకొంటున్నట్టుగా కనబడుతోంది. ఆమె ఇక ఆ వేరు కుంపటి అంటే రూపం, సారం ఎట్లా ఉండబోతుంది అండ్ ఏ రకంగా ఆమె ఎజెండా ఎట్లా ఉండబోతుంది అన్నది మనకు బహుశా జూన్ 1 or 2 తర్వాత మనకు స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.